వెల్కమ్ టు హెల్త్ ఫైల్. వింటర్ సీజన్లో బాగా చలి ఎక్కువగా ఉన్నప్పుడు కీళ్ళ నొప్పుల సమస్యల తీవ్రత పెరుగుతూనే ఉంటుందనే చెప్పుకోవచ్చు. అండ్ కొన్ని ఇయర్స్గా బాధపడుతున్న వాళ్ళు ఈ సీజన్లో కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కీళ్ళ అరుగుదల సమస్య అయినా, కీళ్ళ వాతం సమస్య అయినా, అలా అని సర్జరీ చేయించుకోవాలన్నా కూడా వింటర్లో ఎక్కువగా భయపడుతుంటారు. వూండ్ హీల్ అవ్వదని, సర్జరీ వల్ల ఇంకా ఎక్కువ పెయిన్స్ ఉంటాయని, ఇంకా వింటర్ వల్ల ఇంకా పెయిన్స్ తీవ్రత ఎక్కువ ఉంటుందని. మరి అసలు వీటిలో ఎంతవరకు నిజాలు? కీళ్ళ నొప్పుల సమస్యలకు మరీ ముఖ్యంగా హిప్ ప్రాబ్లమ్స్కి, తుంటి సమస్యలకు మరియు నీ ప్రాబ్లమ్స్కి, మోకాలు సమస్యలకు ఎప్పుడు సర్జరీ గురించి ఆలోచించాలి? సర్జరీలో రోబోటిక్ సర్జరీలు ఎంతవరకు చేస్తున్నారు? ఎప్పుడు వాటి గురించి ఆలోచించాల్సి ఉంటుంది? ఈ వివరాలన్నీ అందించడానికి హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ ప్రముఖ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మాధవి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వింటర్లో జాయింట్ ప్రాబ్లమ్స్ మరీ తీవ్రమవుతాయి అనుకుంటారా, నిజంగానే ఉంటాయి అంటారా? ప్రేక్షకుల ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు క్లినిక్లో అడుగుతూ ఉంటారు, చలికాలంలో జాయింట్ నొప్పులు ఎక్కువ అవుతాయా? నొప్పులు ఒక్కొక్కసారి ఎక్కువ అవుతాయి. దేనివల్ల అంటే సూర్యరశ్మి, సన్లైట్ తక్కువ అవ్వడం వల్ల మనకు వైటమిన్ డి, కాల్షియం తక్కువ అయిపోతుంది. ఈ కాల్షియం తక్కువ అవ్వడం వల్ల మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఆర్థరైటిస్ ఎక్కువ కాదండి, మజిల్ స్పాజమ్స్, మజిల్ క్రాంప్స్ కూడా కొంచెం ఎక్కువగా వస్తుంది. అంతేగాని చలి వల్ల అరుగుదల ఎక్కువ అవ్వడము, ఆర్థరైటిస్ ఎక్కువ అవ్వడం అటువంటిది అయితే ఉండదండి. ఓకే, కాకపోతే కొంచెం వరకు కీళ్ళవాతం సమస్యలు ఎక్కువ ఉంటాయి అంటారా? రొమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలు కొన్ని రకాల కీళ్ళవాతాలు ఉన్నాయి. ఒకటి రైనాడ్స్ డిజీజ్ అని ఉన్నది. ఈ చలికాలంలో రైనాడ్స్ వల్ల రక్తనాళాలు కొంచెం బ్లాక్ అయిపోయి వాటి వల్ల చేతి వేళ్ళు బ్లూయిష్ కలర్ అవ్వడము, నొప్పులు ఎక్కువ అవ్వడం అవుతుంది. అలానే రుమటైడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ వీళ్ళకు సిస్టమిక్ ప్రాబ్లం, అంటే జాయింట్స్ ఒక్కటే కాదు, వేరే సిస్టమ్స్ రైట్ ఫ్రమ్ లంగ్స్ దగ్గర నుంచి లివరు, కిడ్నీస్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఓవరాల్గా జనరల్ బాడీ వీక్నెస్ ఉంటుంది కాబట్టి చలికాలంలో కొంచెం ఎక్కువగా ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయండి. ఓకే. అండ్ ఇంకొకటి, జాయింట్ ప్రాబ్లమ్స్ బాధపడే వాళ్ళు చాలా వరకు పోస్ట్ పోన్ చేస్తుంటారు సర్జరీ అవసరం అని చెప్పినా కానీ. ఇంకా ఈ వింటర్ లాంటి సీజన్లో అయితే అమ్మో సర్జరీ ఇప్పుడు చేయించుకుంటే అంటే పెయిన్ ఎక్కువ ఉంటుంది, హీల్ అవ్వడం ఎక్కువ టైం టేకింగ్ ఉంటుంది అంటే దాంట్లో ఏమన్నా ఫ్యాక్ట్ ఉందంటారా? చలికాలము, ఎండాకాలం, వానాకాలం అటువంటి సీజన్స్ ఏమీ లేవండి. త్రూఅవుట్ ద ఇయర్ నీ రిప్లేస్మెంట్స్ కానీ, హిప్ రిప్లేస్మెంట్స్ కానీ చేస్తాం. చలికాలంలో వూండ్ సరిగ్గా హీల్ కాదు అనేది ఒక అపోహ మాత్రమే, అది నిజం కాదు. యాక్చువల్గా చూస్తే ఎండాకాలంలో మన శరీరంలో వాటర్ అంటే డీహైడ్రేషన్ వల్ల చాలా డ్రై అయిపోతాం. ఎస్పెషల్లీ ఇండియా లాంటి ప్లేస్లో టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సమ్మర్ కంటే యాక్చువల్గా రైనీ సీజను, వింటర్ సీజన్ ఆర్ బెటర్. రికవరీ వర్క్ అయితే ఏం ప్రాబ్లం ఉండదండి. ఇది ప్రేక్షకులు గమనించాల్సిన విషయము. చలికాలం అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు, సర్జరీని డిలే చేయాల్సిన అవసరం ఉండదండి. ఓకే. తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నామండి, వింటున్నాం, ఎందుకంటారు? హిప్ రిప్లేస్మెంట్ అనేది దాదాపు 60-70 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎందువల్ల వస్తుంది హిప్ ఆర్థరైటిస్? మోకాలు అరిగినట్టే హిప్ కూడా అరుగుతుంది. ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే మన దేశంలో కానీ, ఏషియన్ కంట్రీస్లో కానీ మోకాలు అరిగినట్టు తుంటి జాయింట్ అంత తొందరగా అరగదు. వీటికి కొన్ని స్పెసిఫిక్ కారణాలు ఉన్నాయి. మోకాలు అంటే చాలా వరకు వయసు వల్ల అరుగుతుంది. తుంటిలో ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో స్టీరాయిడ్స్ తీసుకోవడం వల్ల అతిగా, రెండవది స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ వల్ల, ఈ మెయిన్ 3 కారణాల వల్ల హిప్ జాయింట్స్ డ్యామేజ్ అవుతున్నాయి. ఇవే కాకుండా వేరే కారణాలు, కీళ్ళవాతాలు, రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల కూడా అవుతుంది. యాక్సిడెంట్స్ వల్ల హిప్ ఫ్రాక్చర్స్, ఆ తర్వాత కొన్ని రక్తంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సికిల్ సెల్ అని, మన దేశంలో తక్కువ. ఈ కారణాల వల్ల తుంటి జాయింట్ డ్యామేజ్ అవుతుంది. దానికి హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తామండి. హిప్ ఇంకొకటి కొన్ని సందర్భాల్లో వింటుంటామండి, 60+ అవ్వగానే జారిపడ్డారు, హిప్ ఫ్రాక్చర్ అయిందని. ఎందుకు అలా జరుగుతుంది అంటారు? ఎక్కువ హిప్కే జరుగుతుంది అంటారు, ఎందుకని? మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యము. ఎస్పెషల్లీ ఈ దేశంలో ఆడవాళ్లకు ఈ ఫ్రాక్చర్లు చాలా వరకు 90% పోస్ట్ మెనోపాజల్ తర్వాత చూస్తున్నాం. ఎందుకు వస్తుంది? హిప్ ఒక్కటే కాదు, చేతిలో వ్రిస్ట్, హిప్ జాయింటు, యాంకిల్ ఫ్రాక్చర్, ఈ 3 ఎముకలు మెత్తబడడం వల్ల ఫ్రాక్చర్లు అవుతాయి ఆస్టియోపోరోసిస్ వల్ల.
హిప్ జాయింట్ చాలా స్పెషల్ జాయింట్. వాటికి రక్తనాళాలు కొంచెం తక్కువ, రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది. ఈ రక్త ప్రసరణ తక్కువ ఉండడం వల్ల బోన్ టర్న్ ఓవర్ సరిగా ఉండదు. దానివల్ల ఎముకలు వీక్నెస్ అవ్వడము, ఆడవాళ్ళలో మెనోపాజు హార్మోన్స్ స్టాప్ అవ్వడం వల్ల హిప్ ఫ్రాక్చర్స్ చాలా క్విక్గా అవుతున్నాయండి. కొంచెం కొంచెం నేల మీద పడితే ఫ్రాక్చర్స్ అవుతాయి. తుంటి మార్పిడి శస్త్రచికిత్స అవసరము అన్న సందర్భాల్లో ఏ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు చెప్తారు? ఇప్పుడు మనము హిప్ ఫ్రాక్చర్స్ గురించి మాట్లాడాము. ఒక వయసు వచ్చిన తర్వాత హిప్ ఫ్రాక్చర్స్ అవుతే వాటికి హిప్ రిప్లేస్మెంట్స్ మంచి పనిచేస్తాయి. వాటికి బెడ్ రెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, మొదటిది. రెండవది, ఎప్పుడు చేయించుకోవాలి తుంటి మార్పిడి? వీటికి చాలా సింపుల్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఒకటి, నొప్పి. నడిచినప్పుడు నొప్పి ఎక్కువగా ఉండి కొద్దికు దూరం అంటే 100-200 మీటర్లు కూడా నడవలేకపోవడం ఒకటి. రెండవది, హిప్ జాయింట్ తుంటి జాయింట్ మూమెంట్స్ స్టిఫ్నెస్ ఉండడం వల్ల బెడ్లో పడుకోవడము, చైర్లో కూర్చొని లేవడము, కార్లో కూర్చొని లేవడము ఇటువంటివి చాలా కష్టం అవుతూ ఉంటాయి. ఇదొక సిమ్టమ్. మూడవది, కొంతమందికి కాలు కొంచెం షార్ట్ అవుతుంది, హిప్ జాయింట్ ఆ బాల్ కొలాప్స్ అవ్వడం వల్ల. ఇటువంటి చిన్న సిమ్టమ్స్ అన్నీ చూసుకొని వాటిని ప్రాపర్గా అసెస్మెంట్ చేసుకొని ఆ తర్వాత ముందుగా పెయిన్ కిల్లర్స్ ఇస్తాం, సింపుల్ పెయిన్ కిల్లర్స్. ఆ తర్వాత వాకింగ్ స్టిక్ ఇస్తాం, కొద్ది కాలము పోస్ట్పోన్ చేసుకోండి అని. ఈ నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ అన్నీ అయిన తర్వాత కూడా నొప్పి సిగ్నిఫికెంట్గా ఉండి డైలీ యాక్టివిటీస్ చాలా కష్టపడతా ఉంటే అప్పుడు హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అడ్వైస్ చేస్తామండి. ఓకే, ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి హిప్ రీప్లేస్మెంట్స్? హిప్ జాయింట్ రీప్లేస్మెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అండి, ఫ్రమ్ అడల్ట్ ఏజ్ టు ఓల్డ్ ఏజ్. హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ కారణాల వల్ల రావచ్చు. ఇప్పుడు యంగ్ అడల్ట్స్ తీసుకోండి, 20 to 30, వాళ్ళకు పుట్టుకతో ఒక్కోసారి హిప్ జాయింట్ సరిగ్గా ఉండదు. వాటిని పర్తీస్ డిజీజ్ అనొచ్చు, కొంతమందికి డిస్లొకేటెడ్ హిప్స్ కావచ్చు, కొంతమందికి పైన గ్రోత్ ప్లేట్ స్లిప్ అవ్వడం వల్ల హిప్ జాయింట్ డ్యామేజ్ అవుతుంది. 30s, 40s ఉన్న వాళ్ళకు ఈ మధ్య కాలంలో కోవిడ్ వల్ల కానివ్వండి, డెంగ్యూ ఫీవర్ వల్ల కానివ్వండి, స్టీరాయిడ్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల కోవిడ్ డిజీజ్ వాటికి అదే హిప్ జాయింట్ డ్యామేజ్ చేసే ప్రాబ్లం ఉన్నది. అదే 50s, 60s అయితే ఏ కారణాల వల్ల కూడా అవసరం లేదు, సింపుల్ ఆర్థరైటిస్ వల్ల హిప్ జాయింట్ డ్యామేజ్ అవుతుంది. సో వేరే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ కారణాల వల్ల హిప్ ఆర్థరైటిస్ వస్తుందండి. ఓకే, కాల్ చూద్దామండి. చంద్రశేఖర్ గారు. నమస్తే మేడం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు, చెప్పండి. నా ఏజ్ 67 years డాక్టర్ గారు. చెప్పండి. ఇంతకుముందు ఒక 6,000 అడుగులు ఈజీగా వేసేవాడిని. గత 6 months నుంచి 2,000-3,000 స్టెప్స్ వేసేవాళ్ళు. కొంచెం పెయిన్ వస్తుంది లెఫ్ట్ లెగ్ లేక డాక్టర్ గారు. ఎక్స్రే లేటర్లో నిల్చుకొని తీసేదేమో ఆస్టియో ఆర్థరైటిస్ థర్డ్ స్టేజ్ అన్నారు డాక్టర్ గారు ఇక్కడ కర్నూలులో. ఓకే అండి. తర్వాత ఏమో ఆయన కొంచెం ఇది చేద్దాం లేదు, ఏదో పిఆర్పి ఇంజెక్షన్ చేస్తామని ఇక్కడే బ్లడ్ తీసుకొని చెక్కి చేసి అందులో లెఫ్ట్ లెగ్ నీలో అవి ఎక్కించారు డాక్టర్ గారు. 4 months అవుతుంది ఇప్పటి వరకు. ఈ 4 months లో కొంచెం బెటర్ ఏమో అని అనిపిస్తుంది డాక్టర్ గారు. ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఎంత మాత్రం ఇది వర్కౌట్ చేస్తుంది? ఫ్యూచర్ లో మీ రీప్లేస్మెంట్ కి ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుంది డాక్టర్ గారు? మీ అడ్వైజ్, మీ ప్రికాషన్స్ తీసుకొని మీ అడ్వైస్ కోసం ఫోన్ చేశాను డాక్టర్ గారు. చంద్రశేఖర్ గారు, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ రోజుల్లో మీరు న్యూస్ పేపర్స్ తీసుకోండి, టీవీలు తీసుకోండి, ఈ స్టెమ్ సెల్స్, పిఆర్పి ఇంజెక్షన్ల గురించి చాలా అడ్వర్టైజ్మెంట్స్ నడుస్తూ ఉన్నాయి. మన మోకాళ్ళు ఎందుకు అరిగిపోతాయి? గుజ్జు 1 centimeter థిక్ ఉంటుందండి. ఆ గుజ్జు అరిగిపోవడం వల్ల మోకాళ్ళు ఆర్థరైటిస్ వస్తుంది. వీటి వల్ల కాళ్ళు వంకర పోవడము, నొప్పి, తర్వాత స్టిఫ్నెస్ వస్తుంది. పిఆర్పి ఇంజెక్షన్ అనేది ఒక ప్రయత్నం మాత్రమే, అది పర్మనెంట్ క్యూర్ కాదు. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇంకొకటి, అమెరికన్ అకాడమీ ఆర్థోపెడిక్ సర్జన్స్ కానివ్వండి, యూకే డాక్టర్స్ నైస్ గైడ్లైన్స్ కానివ్వండి, వీళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే పిఆర్పి ఇంజెక్షన్ మేము రికమెండ్ చేయము అని చెప్పారు. ఇది ఒక 3,000-4,000 మంది ఆర్థోపెడిక్ డాక్టర్లు చేసిన కన్క్లూజన్స్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు గూగుల్లో చాలా క్లియర్గా దొరుకుతుంది. మీరు జస్ట్ నీ ఆర్థరైటిస్ అమెరికన్ అకాడమీ గైడ్లైన్స్ అన్ని క్లిక్ చేయండి. పిఆర్పి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మీకు ఇన్ఫర్మేషన్ చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీటి వల్ల హాని ఉండకపోవచ్చు, కానీ
పోయిన గుజ్జు మాత్రం తిరిగి రాదు. ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయి. అర్లీ స్టేజెస్ అంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు కొద్ది కాలం కొంచెం రిలీఫ్ రావచ్చు, కానీ పోయిన గుజ్జు మాత్రం తిరిగి రాదండి. ఓకే, అంటే ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య చాలా మంది కన్ఫ్యూజన్కి గురవుతున్నారు. అంటే పిఆర్పీనా అంటే రీప్లేస్మెంట్ సర్జరీసా అని. అయితే మీరు చెప్పారు అంటే జస్ట్ ఒక ఆల్టర్నేటివ్ ట్రయల్ అని చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్తారు FDA అప్రూవల్ ఉంది అంటుంటారు, దాంట్లో ఫ్యాక్ట్ లేదా? ఇది చాలా తప్పుడు సమాచారం అండి, కొంచెం కాంట్రవర్షియల్. వీటి కోసమే ప్రేక్షకులకు ఒక డాక్యుమెంట్ తీసుకొని వచ్చాను. ఇది వీలవుతే మీరు చూపించవచ్చు. అమెరికన్ అకాడమీ వాళ్ళ గైడ్ లైన్స్ రికమెండేషన్ చాలా క్లియర్గా చెప్పారు. వీఆర్ అనేబుల్ టు రికమెండ్ ఫార్ ఆర్ అగేన్స్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఫర్ పేషెంట్స్ విత్ ఆర్థరైటిస్ నీ అండ్ ద రికమెండేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్కన్క్లూజివ్. ఇది మనం రాసిన డాక్యుమెంట్ కాదు, ఇది అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ రాసిన డాక్యుమెంట్. FDA అప్రూవల్ ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే క్లినిషియన్స్ అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్స్ చేసిన డాక్యుమెంట్ ఇది. ఇది మనం మనసులో పెట్టుకోవాలి, పని చేస్తుందా లేదా అనేది పక్కన పెట్టాలి. యాజ్ డాక్టర్స్ మేము వీ హ్యావ్ టు గివ్ క్లియర్ గైడ్ లైన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ అడ్వైస్. ఓకే, ఒక కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. చెప్పండి, మీకు క్వశ్చన్ అడగండి. నమస్కారం, చెప్పండి సార్. ఏం లేదు సార్, నాకు ఒక 3 months బ్యాక్ నాకు యాక్చువల్ ఇది అంటే కటింగ్ బ్లేడ్ నుంచి నా అది టీబిఎల్ అది టీబిఎల్ బోన్ కట్ అయింది సార్. ఓకే, నేను కర్నూలులో ఆపరేషన్ చేసుకున్నాను. తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకి పెయిన్ ఎక్కువ అయింది. తర్వాత చూసుకుంటే ఏమన్నా అంటే లేదు యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయింది అన్నారు. తర్వాత ఇప్పుడు చూస్తున్నాను 2 కాళ్ళల్లో నొప్పి ఎక్కువైపోయింది. అదే సొల్యూషన్ ఏమో ఉందని. అంటే ముందు మీరు మీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. డయాబెటీస్, థైరాయిడ్ అటువంటివి. ఒక్కొక్కసారి స్పైన్లో స్పాండిలైటిస్ ఉన్నా కూడా 2 కాళ్ళు నొప్పులు వస్తాయి. మూడవది హెల్త్ చెక్ చేయించుకోవాలండి. వేరే మెడికల్ ప్రాబ్లమ్స్, లివర్ ఫంక్షన్, కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, థైరాయిడ్ వీటి వల్ల కూడా లెగ్ పెయిన్స్ వస్తాయి. ఈ అసెస్మెంట్ అన్నీ చేసిన తర్వాత, కారణాలు తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదండి. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలో ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అంటే ఏదంటారు? ఓకే, హిప్ రీప్లేస్మెంట్స్ గురించి లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ చెప్పే ముందు ఈ హిప్ రీప్లేస్మెంట్స్ ఏంటో అనేది మెటీరియల్స్ గురించి చెప్పాలండి. ఇంతకుముందు చెప్పాను నేను 60-70 సంవత్సరాల నుంచి మనము హిప్ రీప్లేస్మెంట్స్ చేస్తున్నాము. ఏ హిప్ రీప్లేస్మెంట్ అయినా కూడా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి కప్పు, అస్టబ్లం అంటాము. రెండవది ఫీమర్ స్టెమ్. మూడవది బాల్ బెరింగ్, కప్పుకి స్టెమ్కి మధ్యలో ఉంటుంది. మీరు 60-70 సంవత్సరాల ఎవిడెన్స్ తీసుకుంటే ఇప్పటిదాకా చాలా సక్సెస్ఫుల్, మోస్ట్ సక్సెస్ఫుల్ హిప్ రీప్లేస్మెంట్స్ సిమెంటెడ్ హిప్ రీప్లేస్మెంట్స్ అంటాం. అంటే బోన్ సిమెంటు కప్పులో కానీ స్టెమ్లో కానీ ఫీమర్ బోన్లో కానీ పెట్టి ఆ తర్వాత ఈ కాంపోనెంట్స్ ఫిక్స్ చేస్తాం. ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ డిఫరెంట్ కంపెనీస్ ఏవి తీసుకున్నా కూడా 25-30 years రికార్డ్ చూస్తే సిమెంటెడ్ హిప్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ కంపేర్ టు అన్సిమెంటెడ్ హిప్స్ అండి. ఈ బోన్ సిమెంట్ అంటే ఏంటి? అది ఒక సూపర్ గ్లూ ఒకటి, వాటిలో యాంటీబయాటిక్ ఉంటుంది. సో దీనివల్ల మనకు ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. గ్రాడ్యువల్గా సిమెంటెడ్ హిప్స్ పక్కకు జరిపేసి అన్సిమెంటెడ్ హిప్స్ వచ్చినాయి మార్కెట్లోకి. లాస్ట్ 15-20 years నుంచి అన్సిమెంటెడ్ హిప్స్ కొంచెం పాపులర్ అయినాయి. దీంట్లో ఏంటంటే కప్పు అన్సిమెంటెడ్ ఉంటుంది, స్టెమ్ కూడా అన్సిమెంటెడ్ ఉంటుంది. ఈ అన్సిమెంటెడ్ స్టెమ్ ఎప్పుడు వేయాలి అనేది పేషెంట్స్ చాలా కేర్ఫుల్గా డెసిషన్ తీసుకోవాలి. అన్సిమెంటెడ్ స్టెమ్ ఎట్లా పనిచేస్తుంది అని అంటే, మన ఎముక ఆ స్టెమ్ సర్ఫేస్ మీదకి పెరగాలి, చెట్టు వేళ్ళు పెరిగినట్టు. ఒకవేళ ఈ ఎముక పెరగకపోతే ఆ స్టెమ్ ఫెయిల్ అవుతుంది. ఎముకలు ఎప్పుడు గట్టిగా ఉంటాయి? నార్మల్ పర్సన్కి ఉంటాయండి. ఇప్పుడు మన ఇండియాలో చాలా హిప్ రీప్లేస్మెంట్ ఎక్కడ చేస్తున్నాము? రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ ఉన్న పేషెంట్లు, సిగ్నిఫికెంట్గా డయాబెటీస్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకు,
ఆల్కహాలిక్ డిజీజు, స్మోకింగ్, వీళ్ళకు ఎటువంటి పేషెంట్లలో ఎముకలు గట్టిగా ఉండవు, ఈ ఎముకలు పెరిగే శక్తి ఎక్కువగా ఉండదు. ఇటువంటి వాళ్ళలో అన్సిమెంటెడ్ స్టెమ్ వేయాలా లేదా అనేది పేషెంట్ సర్జన్ చాలా జాగ్రత్తగా డిస్కస్ చేయాలి. ఆ తర్వాత ఎవిడెన్స్ చూసుకోవాలి, సిమెంటెడ్ స్టెమ్కి మంచిగా రికార్డు ఉందా లేకపోతే అన్సిమెంటెడ్ స్టెమ్కి మంచిగా రికార్డు ఉందా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే పేషెంట్ కేర్ మనకు చాలా ఇంపార్టెంట్, వాళ్ళ అవుట్కమ్స్ చాలా ఇంపార్టెంట్. సిమెంటెడ్ స్టెమ్ రికార్డు 25 to 30 years 95% ఉందండి. అన్సిమెంటెడ్ స్టెమ్ రికార్డు 15-20 years దాకా వర్కే ఉంది, అంతకుమించి లేదు. ఓకే, షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత నీ రిప్లేస్మెంట్ ఎప్పుడు తప్పనిసరి, ఆ నీ రిప్లేస్మెంట్లో ఎప్పుడు రోబోటిక్ సర్జరీస్ చేస్తుంటారు, ఎప్పుడు కన్వెన్షనల్ మెథడ్లో చేస్తుంటారు, వాటిలో వచ్చిన అడ్వాన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ హెల్త్ ఫైల్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. యశోద హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. హిప్ అండ్ నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఎప్పుడు తప్పనిసరి, ఏ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఈ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది, ఈ సర్జరీలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్, ఆధునికతలు ఏంటి, వివరాలు తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి సార్. నమస్తే సార్, నాకు మోకాలు అరిగింది సార్. నేను పద్దాక నుంచోనే పని చేస్తాను. నుంచున్నప్పుడు మోకాల్లో కట్టెరగా తీసినట్టు సౌండ్ వచ్చింది. ఓకే. 3 నెలలు మెడిసిన్ వాడాను. ఇప్పుడు మీరు మోకాల్లో ఇంజక్షన్లు చేయాలన్నారు సార్. ఇంతకుముందు చెప్పాను కదమ్మా, ఈ ఇంజక్షన్లు అనేది టెంపరీగా కొద్దిగా నొప్పి తగ్గించవచ్చు, కానీ మోకాలు అరుగుదల ఉంటే పర్మనెంట్ క్యూరు ఇంజక్షన్ వల్ల కాదు. కొన్ని సందర్భాల్లో అంటే ఈ స్టెమ్ సెల్, పిఆర్పి కాకుండా సమ్ అదర్ ఇంజెక్షన్స్ కూడా ఉంటూ ఉంటాయి కదండి, అవి కూడా ఏ విధమైన రిలీఫ్ ఇవ్వమంటారా? అవి పెయిన్ మేనేజ్మెంట్కే పనిచేస్తాయా? ఇంజక్షన్లలో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి స్టిరాయిడ్ ఇంజక్షన్ అని. స్టిరాయిడ్ ఇంజక్షన్ బాగా వాపు ఉంటే లోపల కొంచెం పెయిన్ టెంపరీగా తగ్గిస్తుంది. కానీ స్టిరాయిడ్ ఇంజక్షను సీరియస్గా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే పేషెంట్ స్ట్రాంగ్గా లేనప్పుడు, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, ఒబీస్ పేషెంట్లు, ఇటువంటి వాళ్ళల్లో చాలా రిస్క్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. రెండవది, ఇంతకుముందు మాట్లాడాము పిఆర్పి ఇంజెక్షన్స్, స్టెమ్ సెల్స్, ఇవన్నీ ట్రయల్స్ మాత్రమే, పర్మనెంట్ క్యూర్ కాదు. మూడవది విస్కో సప్లిమెంట్ అంటే సింథటిక్ ఇంజెక్షన్స్. ఇది ఓన్లీ వన్స్ ఇవ్వాలి, వాటి వల్ల కూడా పెద్ద బెనిఫిట్ లేదు అని చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఉన్నాయి. నైస్ గైడ్లైన్స్ ఉన్నాయి, అమెరికన్ అకాడమిక్ గైడ్లైన్స్ ఉన్నాయి. 1 centimeter కార్ట్లేజ్ పోతే 6 ml ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేస్తే దానివల్ల ఆ స్ట్రక్చర్ మళ్ళీ ఎట్లా గ్రో అవుతుంది అనేది పేషెంట్స్ గమనించి ఆలోచించాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా ఇది. ఓకే, నీ రిప్లేస్మెంట్ ఏ సిమ్టమ్స్ ఉన్నప్పుడు తప్పనిసరి అనేది అంటే ఇప్పుడు తెలిసిందే, బాగా పెయిన్ ఉండడం, నిద్రపోలేకపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, కొంతసేపు కూడా నిల్చోలేకపోవడం, నడవలేకపోవడం అంటుంటారు. ఇంకా వాళ్ళు ఎవరికైనా ఈ బాధ ఉన్నప్పుడు అలా మేనేజ్ చేస్తూ ఉంటారు, అసలు అది ఎంతవరకు మేనేజ్ చేయొచ్చు అంటారు? ఓకే, మోకాలు మార్పిడి మన దేశంలో చాలా కామన్ ప్రాబ్లం. అది కూడా ఆడవాళ్ళల్లో ఎస్పెషలీ 45 to 55 years ఏజ్ గ్రూప్లో చాలా ఎక్కువైపోతుంది ఈ మధ్యకాలంలో. మోకాళ్ళు అరుగుదల 4 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 ఏమో 25% కంటే తక్కువ ఉంటుంది. గ్రేడ్ 4 అంటే 100%, అంటే 2 ఎముకలు దగ్గరకు వచ్చినప్పుడు 100% అని చెప్తాం. పేషెంట్కి నొప్పి లేనప్పుడు గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉన్నా కూడా సర్జరీ పోస్ట్పోన్ చేయొచ్చండి. అలా ఉంటుందంటారా గ్రేడ్ 4లో నొప్పి? కొంతమందికి ఎస్పెషలీ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఫార్మర్స్, వీళ్ళలో పెయిన్ థ్రెషోల్డ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏళ్ళ తరబడి నడుస్తూనే ఉంటారు, పెయిన్ కంప్లైంట్ చేయరు. నొప్పి ఎప్పుడైతే ఎక్కువగా ఉండి స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుందో, డైలీ యాక్టివిటీస్ అంటే మన ఇంట్లో పని చేసుకోవడము, టాయిలెట్లో కూర్చొని లేవడము, రాత్రి పడుకున్నప్పుడు బాగా స్లీప్ డిస్టర్బెన్స్ అయ్యి పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా నొప్పి తక్కువ కావటం లేదనుకోండి, అప్పుడు ఈ గ్రేడ్ 4 ఆర్థరైటిస్కి మోకాలు మార్పిడి చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మోర్ దెన్ 95% బెనిఫిట్ ఉంటుంది. ఓకే, ఈ మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలో అంటే ఈ నవ్వేడేస్ ఇంప్లాంట్స్ ఆర్సీనియమేనా, ఇంకా ఏమన్నా దాంట్లో కూడా ఏమన్నా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయంటారు? ఓకే అండి, లాస్ట్ 50 yearsలో స్టాండర్డ్ కాంపోనెంట్స్ స్టీల్తో తయారు చేస్తారండి. అన్ని డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, అమెరికన్ కంపెనీస్, జర్మన్ కంపెనీస్, ఫ్రెంచ్, అన్ని కంపెనీలకు రా మెటీరియల్ స్టీల్ సేమ్ ఉంటుంది. కాబట్టి ఇంప్లాంట్స్ మెటీరియల్ అయితే డిఫరెంట్గా ఏమీ ఉండదు.
ఓన్లీ వన్ కంపెనీ ఆక్సినియం పేటెంట్స్ ఉన్నాయి. ఈ రెండు తప్ప మూడోది ఈ మధ్య కాలంలో గోల్డ్ కలర్లో వస్తుంది. ఇది గోల్డ్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. నైట్రోబియం అలాయ్ అంటాము. ఈ 3 కాంపోనెంట్స్ అంటే స్టీలు, ఆక్సినియము, నైట్రోబియం తప్ప ఇంకా ఏమీ లేవండి. 50-60 ఇయర్స్ నుంచి పెద్ద మార్పులు ఏమి లేవు. అంటే ఈ ఇంప్లాంట్ ఎవరికి ఏది అవసరం వాళ్ళ ఏజ్ని బట్టి, స్టేజ్ని బట్టి మీరు డిసైడ్ చేసి సజెస్ట్ చేస్తుంటారు. అవునండి. ఓకే. ఈ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో ఈ మధ్య ఇంకొక కన్ఫ్యూజన్ చాలామందికి, అంటే కన్వెన్షనల్గా ఇంతకుముందు చేసే మెథడ్లో వెళ్ళడం బెటరా, ఈ మధ్య రోబోటిక్ సర్జరీస్ వినపడుతున్నాయి, అదే అందరు చూస్ చేసుకుంటే బెటరా అని? చాలా మంచి క్వశ్చన్. రిపీటెడ్గా ఎవ్రీడే నన్ను అడుగుతూ ఉంటారు, కన్వెన్షనల్ రోబోటికా అని. టెక్నాలజీ అనేది సర్జన్ ఎట్లా యూస్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. తెలుగులో ఒక సామెత ఉంది, పిచ్చోడి చేతిలో రాయి అని. సర్జన్ సరిగ్గా యూస్ చేసుకోలేకపోతే రోబోటిక్ ఎక్విప్మెంట్, రోబోటిక్ కిట్ క్యాన్ బి వెరీ డేంజరస్ టు ద పేషెంట్స్. కన్వెన్షనల్ రోబోటిక్ చాలా సింపుల్ అండి. ఇది మొదట రోబోటిక్ గురించి ఎట్లా ప్రచారం చేస్తున్నారని మీరు చూడండి. ఆపరేషన్ స్కార్ చిన్నగా ఉంటుందంటారు, ఉండదు. రెండవది బ్లడ్ లాస్ తక్కువగా ఉంటుందంటారు, కొంచెం తక్కువగా డెఫినెట్గా ఉంటుంది. మూడవది ఫిజియోథెరపీ అవసరం లేదు అని చెప్తారు రోబోటిక్ మెషిన్ ఎక్విప్మెంట్ వల్ల. అది చాలా తప్పు. ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. నాలుగవది బోన్ కట్స్ కొంచెం బెటర్ ఉంటాయి అని అంటారు, దాంట్లో కొంచెం నిజం ఉన్నది. సో రోబోటిక్ ఎక్విప్మెంట్ వల్ల చాలా డిఫార్మ్, అంటే చక్కాలు బాగా వంకరపోయిన వాళ్ళకు ల్యాండ్ మార్క్ సరిగ్గా లేకపోతే కొంచెం వరకు బెనిఫిషియల్ ఉన్నది, దాంట్లో డౌట్ లేదు. ఫ్యూచర్ ఈజ్ రోబోటిక్స్. ఇంకా చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే కొద్దీ ఈ రోబోటిక్ ఎక్విప్మెంటు క్వాలిటీ, ఎఫిషియన్సీ పెరుగుతుంది. అట్ ద మూమెంట్ మాన్యువల్ రోబోటిక్ అని అంటే రోబోటిక్ ఎక్విప్మెంట్ గురించి సర్జన్కి అండర్స్టాండింగ్ ఉండాలి. సో రోబోటిక్ ఎక్విప్మెంట్ ఎట్లా యూస్ చేస్తాము, తొడ ఎముకలో 2 పిన్స్ పెడతాము, లెగ్ బోన్స్లో 2 పిన్స్ పెడతాము. ఆ పిన్స్ మీద సెన్సర్స్ ఉంటాయి. ఈ సెన్సర్స్ రోబోటిక్ ఎక్విప్మెంట్కి సిగ్నల్స్ పంపిస్తుంది. అదంతా అనలైజ్ చేసి రోబోటిక్ ఎక్విప్మెంట్ సర్జన్కి యూస్ గైడ్ లైన్స్, ఈ కట్స్ ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని. అన్నీ చేసిన తర్వాత సర్జన్ హ్యాస్ టు డిసైడ్ ఈ మెషిన్ సరిగ్గా మనకు చెప్తుందా లేదా. సో రోబోటిక్ మెషిన్ కట్ చేయదండి. దట్ ఈస్ అ రాంగ్ ఇంప్రెషన్ పేషెంట్స్ హ్యావ్. రోబోటిక్ వచ్చి సర్జరీస్ చేయదు, సర్జరీ చేయాల్సింది సర్జన్ మాత్రమే. సర్జన్ డెసిషన్ తీసుకోవాలి, సిగ్నల్స్ ఇవ్వాలి, మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, మళ్ళీ ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి వెదర్ ద రోబోటిక్ ఎక్విప్మెంట్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. ఆ తర్వాత ఒక్కోసారి ఎక్విప్మెంట్ ఇన్ఫర్మేషన్ని ఇచ్చే గైడ్లైన్స్ని సర్జన్ ఓవర్ రైడ్స్, అంటే రాంగ్ గైడ్లైన్స్ ఇస్తుంది అని. సో ఇవన్నీ ఆలోచించి మనం డెసిషన్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు చెప్పాను, ఈ దేశంలో ఆడవాళ్లకు ఎక్కువ మోకాల అరుగుదల ఉన్నది. ఈ ఆడవాళ్లకు చాలా వరకు ఎముకలు మెత్తగా ఉంటాయి. ఎముకలు మెత్తగా ఉన్నప్పుడు మనం పిన్స్ పెడతాము. సో ఆ పిన్స్ స్టెబిలిటీ ఉండదు. పిన్స్ కదులుతూ ఉంటే ట్రాకర్స్, సెన్సర్స్ సరిగ్గా సిగ్నల్స్ ఇవ్వదు రోబోటిక్ ఎక్విప్మెంట్కి. ఈ సిగ్నల్స్ సరిగ్గా ఇవ్వకపోతే ఫీడ్బ్యాక్ కూడా రాంగ్ వస్తుంది మనకు. సో మెషిన్ సర్జన్కి రాంగ్ గైడెన్స్ ఇవ్వచ్చు. ఇది రోబోటిక్ ఎక్విప్మెంట్ అనేది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలండి. ఓకే. ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే గత ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఎక్స్టెన్సివ్గా జరుగుతూనే ఉన్నాయి కదండి. అవును. అంటే ఈ ఇంప్లాంట్ లైఫ్ ఏమో 15-20 ఇయర్స్, మరి వాళ్ళకి రివిజన్ సర్జరీస్, రీడు సర్జరీస్ కూడా చేయాల్సిన సందర్భాలు ఎదురవుతున్నాయా మీకు? ఒక నీ రీప్లేస్మెంట్ సరిగ్గా చేస్తే ఆ ఇంప్లాంట్ పేషెంట్ని అవుట్లాస్ట్ చేయాలి. అంటే పేషెంట్ ఎండ్ స్టేజ్ వరకు ఈ ఇంప్లాంట్ ఉండాలి. సో సరిగ్గా చూస్ చేసుకోవాలి మనం పేషెంట్లను. ఫస్ట్ పేషెంట్కి సర్జరీ అవసరం ఉందా లేదా అనేది. రెండవది ఏ ఏజ్ గ్రూప్లో చేస్తున్నాం. ఇంతకుముందు అనేవాళ్ళు 60-70 ఏజ్ వచ్చే వరకు చేయకూడదని, అటువంటి రూల్ ఏమీ లేదు. మూడవది లూజ్ అవుతాయా. ఇప్పుడు మనకి చాలా క్లియర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నది. 18-20 ఇయర్స్ కాదు, 25 ఇయర్స్ వరకు కూడా 80-90% సర్వైవల్ ఉంది. సో లూజ్ అయ్యి తిరిగి రావడం అనేది చాలా తక్కువ, సింగిల్ డిజిట్స్లోనే ఉన్నాయి. చాలా వరకు పేషెంట్స్ దే డోంట్ కమ్ బ్యాక్ అండి. ఓకేనండి డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్స్ అలాట్ అండి. డాక్టర్ గారు కొన్ని విషయాలు చాలా క్లియర్గా చెప్పారు. జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అవసరమా అన్న సందర్భాల్లో ఇంకా ప్రత్యామ్నాయ పద్ధతులు లేకపోతే ఇంజెక్షన్స్తోనే ట్రీట్మెంట్ అంతా అయిపోతుంది, ఏ స్టేజ్లో అయినా తీసుకోవచ్చు అన్న అపోహలకు గురయ్యి వాటి వల్ల
టైము వాళ్ళ మనీ వేస్ట్ చేసుకోవద్దని, ఇంకా సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు సర్జరీ గురించి ఆలోచించాల్సిందేనని, అంతేకాకుండా రోబోటిక్ సర్జరీ అన్ని సందర్భాల్లో అవసరం కాదని డాక్టర్ సజెషన్ మేరకు కన్వెన్షనల్గా కూడా సర్జరీ చేయించుకోవచ్చని, ఏదేమైనా డాక్టర్ గారి సజెషన్స్ ఒక మంచి క్లియర్ కట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకునైనా ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటే టైం కానీ, వాళ్ళ శ్రమ కానీ, లేకపోతే వాళ్ళు ఎక్కువగా కష్టపడడం, మానసికంగా వేదనకు గురవకుండా కాపాడుకోవచ్చని డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు యశోద హాస్పిటల్స్ నుంచి తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.